చేయాలా? ఏదో ఒకటి చెయ్యాలిగా మీకు, మరి చేయకపోతే ఎట్టా? ఏం చేయమంటారు? ఇప్పుడే చెప్పా, మళ్ళీ బట్టలు మడతేస్తున్నావు. నేను మడతేసుకుంటా కదా. నీకు ఇబ్బంది ఏముండదు. నాకు ఇబ్బంది ఏం లేదు, నువ్వు రెస్ట్ తీసుకోమని కదా. రెస్ట్ లేదేమీ లేదు, నేను చెయ్యాలి కదా, చేస్తాను. ఏంటి కాసేపు రెస్ట్ తీసుకోక బాగలేని మనిషి అయితే ఎవరికి వచ్చిన రెస్ట్ తీసుకోవు. చెయ్యాలి, చేస్తేనే కదా మీరు మీ పనులు మీకు ఉంటాయి. మీ పిల్లలతో అంతేలే, కొత్త పెద్ద ఉంటాం. మరి ఏం చేయాలా? చేయాలి కదా. బాగున్నావా? బాగానే ఉండాలమ్మా. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నా, బట్టలు మడత తీసుకుంటున్నా. వదిన ఏం చేస్తుంది? వదిన ఉంది, ఏదో వంటగది ఏదో చేస్తుంది. ఏందమ్మా చెప్పు. బాగున్నావా శ్రావ్య? బాగున్నాను, నువ్వు బాగున్నావు వదిన? కూర్చో శ్రావ్య, ఇప్పుడేనా వచ్చింది? ఇప్పుడే వదిన. బాగున్నారా? బాగున్నావు. కూర్చో శ్రావ్య, టీ తీసుకొని వస్తాను, తాగుదు. ఓకే. అమ్మతో మాట్లాడుతూ ఉండు. ఏం చేసేది ఏముందమ్మా, కూతురు కాంట మడత వేసుకుంటున్నా గుడ్డలు. ఎందుకత్తయ్య రావచ్చు కదా మన ఇంటికి. మీ అబ్బాయి కూడా అడుగుతున్నాడు, అమ్మ రావట్లేదు అక్కడ బాధపడుతున్నాడు. మా అమ్మ రావట్లేదంటే నువ్వేమన్నా పొద్దున పోయి సాయంత్రం వస్తున్నా. మా అమ్మ రావట్లేదంటే కొడుకుందా ఏమన్నా సరదా? అయ్యో, కొడుకు లేకపోతే పదే పదే కలవరిచ్చి ఈ రోజు నన్ను పంపించాడు. మా అమ్మని తీసుకురాబోమ్మా, నాకన్నా నువ్వైతే బాగా మాట్లాడి తీసుకుని బాగా చేసుకొచ్చి బాగా చేస్తారు. రమ్మంటున్నాడు. ఏమో ఎప్పుడో ఒకసారి వస్తారు. ఇప్పుడు పిల్లకాడు ఉంటున్నాగా, టాలెంట్ ఏమైంది? అలా అని కాదు, ఇప్పుడు అందరు ఏమో. ఇదిగో శ్రావ్య, వాటర్ తాగు. పర్లేదు వదిన, ఇప్పుడే తాగేసి వచ్చాను, పర్లేదు. సరే శ్రావ్య. కాదత్తయ్య, నువ్వు లేకపోతే అక్కడ చూసే వాళ్ళందరూ ఏమనుకో, మీ అత్తయ్య వెళ్ళిపోయిందా, కొడుకు కాడికి వెళ్ళిపోయిందా అని అంటున్నారు. అత్తయ్య రా అత్తయ్య, నువ్వు నీతో మాట్లాడాలి. నాకేం మాట్లాడదు. గౌతమి వదిన రండి, కొంచెం మీతో మాట్లాడాలి, కూర్చోండి. చెప్పు శ్రావ్య, అమ్మతో మాట్లాడావా? మాట్లాడాను వదిన. అసలు మాకు చెప్పిన మాటే వినట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది వదిన. ఇలాగ నలుగురిలో చూసినాం, ఇలా వచ్చేసిందా. ఎంత కష్టంగా ఉందంటే చూసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇప్పుడు షన్ను కూడా అడుగుతుంది, నాని ఏమైంది, ఎందుకు వెళ్ళింది అని ఎన్ని క్వశ్చన్లు చేస్తున్నారు వదిన మమ్మల్ని. చెప్తాను శ్రీదేవి, అమ్మకి నేను కూడా చెప్పి మాట్లాడి. అది కాదు శ్రావ్య, చెప్తాను నేను అమ్మకి మాట్లాడి చూసి చెప్తాను. ఏమైంది, అమ్మ ప్రాబ్లం ఏందో నేను కనుక్కుంటాను. అమ్మకి ఏం ప్రాబ్లం కాదు వదిన, ఇప్పుడు చుట్టుపక్కల ఆమె తెలిసిన వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏంటి మీ అత్తయ్య గారు లేరని అని ఒక వెటకారంగా అంటున్నారు. ఈయన చూడబోతే ఇలా ఉండే. మా పరిస్థితి చాలా అద్భుమానంగా ఉంది వదిన. అసలు అదేమో పల్లెటూరాయా చూడటానికి, ఏంటి ఇట్లాగా వెళ్ళిపోయిందంట కదా మీ అత్తయ్య గారు మీ ఆడపడుచు వాళ్ళ ఇంటికని. చాలా ఇబ్బందిగా ఉంది వదిన. అసలు అక్కడ ఉండాలంటే ఆమెకు చెప్తే అర్థం కాదు, అర్థం చేసుకోలేదు. ఏదో నీకు కష్టమో నష్టమో చిన్న జాబ్ చేసుకుంటా ఇంటిని పోషించుకోగలుగుతున్నాను. నీ బాధ నువ్వు చెప్పుకుంటున్నావు. నేను అమ్మతో మాట్లాడి తన ప్రాబ్లం ఏందని నేను అడుగుతాను. ఓకే, అడిగి నువ్వు బాధపడబాకు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో నేను చెప్పి అమ్మ నేను నీ దగ్గరికి పంపిస్తాను. ఆయనేమో ఒక పక్కన బాధపడుతున్నాడు, మా అమ్మ లేదు అమ్మ లేదనే బాధపడుతున్నారు మీ అన్నయ్య గారు. నేను ఎంత చెప్పినా ఆయన వినట్లేదు. ఏం కాదులే వస్తుందని చెప్పినా కూడా ఆయన వినట్లేదు. ఆయన అన్నయ్యకి నేను ఫోన్ చేసి మాట్లాడతాను. మాట్లాడండి, అసలు ఆయన చాలా కుంగిపోతున్నాడు అమ్మ లేదనేది. అమ్మతో నేను మాట్లాడి అమ్మని నేను పంపిస్తాను. పంపించండి, మీరు మాట్లాడితే కొంచెం అన్నయ్య ద్వారా కూడా చెప్పి మాట్లాడలే. కానీ కొద్దిగా భోజనం చేసి ఎందుకుగా. పర్లేదులేండి వదిన, నేను పని ఉంది ఇక్కడ బ్యాంక్ దగ్గర పని ఉంది, పని చేసుకుని వెళ్తాను. సరే సరే అత్తయ్య గారు, రండి రేపు రండి. సరే సరే సరే. చెప్పు. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? ఏం చేయరు, వరకు నా పిల్లలు గుడ్డలని మడతేసాను. నువ్వు వచ్చిన మడతేసి పెట్టాను. ఏముండదు, పొద్దున పోయి ఆఫీస్కు నన్ను ఒక్కదాన్ని ఇంట్లో వదిలిపెట్టి ఏం చేయాలి, పని మనిషి వచ్చి పనులు చేసిపోద్ది. పొద్దున ముద్దండి ఆడేసిపోద్ది. దిక్కు లేదు దిశ లేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.
తను పలకరించేవారు ఏం చేయాలా? అట్లా కాదు, నేను చెప్పేది విను. చెప్పు. తను ఉద్యోగానికి వెళ్తుంది, వెళ్తుంది ఉదయాన్నే నీకు వంట చేసి వెళ్తుంది, పని మనిషి వచ్చి పనులు చేసి పెడుతుంది. నా ఇంట్లో ఒక పని మనిషి లాగా మొత్తం నేను చెయ్యొద్దన్నా చేస్తున్నావు కదా. నేను ఊరుకోను కదా. మరి నువ్వు చేస్తున్నావు, అలాగే నీ కొడుకు, నీ కోళ్ళు, నీ మనవడు, నీ మనవరాలంతా నువ్వు చెయ్యాలి కదా. చెయ్యాలంటే వాళ్ళు కూడా నన్ను బాగా చూసుకోవాలిగా. బాగా చూసుకోవాలి. వదిలి ఎందుకు చూసుకోవట్లేదు? ఈ రోజుల్లో అట్లాంటి వదిలి దొరకడం నీ అదృష్టం. ఇంటికి వచ్చి మరి మా అత్తయ్య ఇంటికి రావట్లేదు అని అడిగి మరి వెళ్ళింది. బానే ఉంది. అత్తయ్య తిన్నావా, ఉండవా, ఏం చేస్తున్నావు, ఏంది అని అంటలేదు. ఎందుకు వాడు అన్నది తన బాధ తను చెప్పుకొని వెళ్ళింది. తను ఎందుకు ఉద్యోగానికి వెళ్తుందో నీకు తెలుసా? నాకు తెలియదు కదా మరి. నీ కొడుకు ఊరంతా అప్పులు చేశాడు, ఊరంతా గొడవలు జరుగుతున్నాయి. తను వెళ్ళి తన అప్పులన్నీ నేనేం అనలేదు. తను నువ్వు నా కాడ ఎలాగైతే చేసావో నీ కోడల కాడికి వెళ్ళి తను కూడా నా కూతురు లాంటిదే, నా కొడుకు, నా మనవడు, నా మనవరాలు అనుకోని నువ్వు తనకి చేసి పెట్టాలి. తన ఉద్యోగానికి వెళ్తే తన పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు, తను నువ్వు చూసుకోవాలి. తన ఉద్యోగానికి ఎందుకు వెళ్ళేది? నీ కొడుకు అప్పులు తీర్చడానికే కదా వెళ్ళేది. నువ్వు అది ఆలోచించుకొని శ్రావ్య దగ్గరికి వెళ్ళిరా. అవును, ఒకేలాగా చూసుకోవాలా. ఒకేలాగా చూసుకొని ఆ అమ్మాయి పాడే బాధలు నాకు తెలియదు. తర్వాత నేనే అమ్మాయిని బాధ పెట్టాను. నేను. అట్లా మీరు బాధ పెట్టద్దు. కూతురు పాడమైనా సమంగా చూసుకోవాలి మీరు.